ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభము, శాంతి, సమాధానము కలుగునుగాక. చూసిన వారందరూ యేసయ్య నామంలో సంపూర్ణమైన ఆరోగ్యము యేసయ్య మీకు అందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో చూసుకుంటే ఆదికాండము 5వ అధ్యాయం చదువుకుంటే ఆదాము బతికిన దినములన్నీ 937 అప్పుడు అతను మృతి పొందును. హల్లెలూయా. ఆదాము గారు బతికిన దినములన్నీ 937 అప్పుడు అతను మృతి పొందెను. యేసు ప్రభు వారు మొట్టమొదటగా ఆదమ్మ గారిని అవ్వమ్మ గారిని చేశారు. ఆదమ్మ గారి నుంచి ఒక ఎముక తీసి స్త్రీగా అవ్వను చేసాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఈ తోటలో అలా పెట్టి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత మీరు ఇన్ని పళ్ళు తినొచ్చు కానీ ఈ పండు తినకూడదని చెప్పాడు ఆదమ్మ గారు అవ్వమ్మ గారితో. వీళ్ళు ఆదాము అవ్వమ్మ గారు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టు లేదు, సాతాను చెప్పినట్టు తినరాని పండే తిన్నారు. పాపం చేశారు, తోటలోంచి వెలివేయబడ్డారు. ఆదమ్మ గారికి అవ్వమ్మ గారికి పుట్టిన కుమారులు కయ్యేను, ఎయిబేలు. ఈ రోజుని శరీరాన్ని పాపాలన్నీ చేస్తున్నామేమో. ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటున్నాం, సన్నిధికి వెళ్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాం, దేవుడు వాక్యం వింటున్నాం, దేవుడు పాటలు వింటున్నాం. కానీ అదే నోరుతోటి అనరాని మాట్లాడుతున్నారు, ఈ కళ్ళుతోటి చూడరాని చూస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నట్టే. సామెతలు 10:11 నీతిమంతుడి నోరు జీవపు ఊట. ఈ కొద్ది మాటలు పరిశుద్ధ తండ్రి వినును కాక. ఇన్నవారందరూ యేసయ్య నామంలో పరిపూర్ణమైన ఆరోగ్యము యేసయ్య ఇచ్చును గాక. హల్లెలూయా.